నమస్తే అండి. గతంలో నేను కార్తీక పౌర్ణమి నాడు ఆస్మా ఎలర్జీకి ఇచ్చే మందు గురించి, ఉచితంగా ఇచ్చే మందు గురించి చెప్తున్నా. దానికి నాకు చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ మందు మీరు ఔషధం ఇచ్చేటప్పుడే దానికి ఎలా తీసుకోవాలో చెప్పారో దాని గురించి ఇప్పుడే చెబితే మాకు ఉపయోగపడుతుంది అన్నారు. దాన్ని ఇప్పుడు చెప్తానండి. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయండి. 4 నియమాలు పాటించాలి. ఒకటి ఏంటంటే కార్తీక పౌర్ణమి గడియలలో ఉపవాసం కంపల్సరిగా ఉండాలి. రెండవది పాలు బియ్యము కలిపి పరమాన్నం తయారు చేయాలి. ఆ పరమాన్నం పలచగా చేసుకుని కార్తీక పౌర్ణమి వెన్నెలలో డైరెక్ట్ గా పన్నెలు పడేటట్లుగా పెట్టాలి. మూడో నియమం, వెన్నెల తెల్లవారులు ఉంచి దానిలో తెల్లవారుజామున 2వ రోజు 5వ తారీఖు కార్తీక పౌర్ణమి అంతమయ్యేటప్పుడు మీరు ఆ పౌర్ణమి వెన్నెల్లో ఉంచినటువంటి పరమాణాన్ని తీసుకొచ్చి బ్రహ్మముహూర్త సమయంలో స్నానము పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఆ ఔషధాన్ని మొత్తం సేవించాలి. మేము ఈ ఔషధం ఇస్తామండి, ఈ సంవత్సరానికి సరిపడే వస్తాం, ఇది పూర్తిగా తినాలి. తినేటప్పుడు మనస్ఫూర్తిగా సేవించండి. కొంచెం కొంచెం కలుపుకుని సంవత్సరానికి ఇచ్చే మందుని పూర్తి తినండి. తిన్న తర్వాత పగలంతా నిద్రపోవద్దండి. నిద్రపోతే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. ఈ 4 నియమాలు పాటించకపోతే ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ 4 నియమాలు ప్రతి వాళ్ళు చక్కగా ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది పూర్తిగా ఉచితంగా ఇచ్చే ఔషధం కాబట్టి తప్పకుండా దీన్ని నమ్మి తీసుకోండి. పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు. ఈ ఔషధం చేయడంతో పాటు ఎలా సేవించాలో అనేటటువంటి ఈ ప్యాంప్లెట్ కూడా ఇస్తామండి. తప్పకుండా ఈ ఔషధాన్ని సేవించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఔషధం కావాలనుకునే వాళ్ళు 1 వీక్ ముందే మమ్మల్ని సంప్రదించండి. మా హాస్పిటల్కి వచ్చి మందు తీసుకెళ్ళండి. వాళ్ళ కొరియర్లో పంపించండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనకు ముఖ్యం. ఎలర్జీతో బాధపడే వాళ్ళు, జలుబు, తుమ్ములు, దగ్గు, ఆయాసం, ప్రత్యేకంగా ఆస్మా, వీటితో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ ఔషధాన్ని ఇవ్వండి. మేము పంపిణీ ఉచితంగా ఇస్తామండి. ఈ ఔషధంతో ఏ విధమైనటువంటి పైసా తీసుకోం, డబ్బులు తీసుకోం, ఆశించం. వాళ్ళు తగ్గటమే కావాలి. ఇదే మా ధ్యేయం. ఆయుర్వేద ఔషధాన్ని అందరూ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.